వర్గానికి చెందిన వారే అంటే వీళ్ళ పిల్లలకు సంరక్షణ అవుద్దా? నీ కొడుకు ఇష్టం వచ్చిన పని చేసుకొని ఆఖరికి నేను బీసీ కార్డు ప్లే చేస్తా, చిన్నపిల్లలు 25 ఏళ్ళని అడ్డగాడితే చిన్నపిల్లగాడా, 25 ఏళ్ళని అడ్డగాడితే చిన్నపిల్లగాడా? ఏమిది చేసే ఈ మూర్ఖత్వ పనులు దాని కింద దాక్కోను. ఒకసారేమో హిందూ మతం వాడిని అంటావు, ఒకసారేమో ఏబీపీ అంటావు, ఒకసారి ఆర్ఎస్ఎస్ అంటావు. ఇవన్నీ చిల్లర పనులు చేసేవి. భగీరథను అరెస్ట్ చేసుకోవడానికి దాని వెనుక ఎవరు కారణం? 100% నిన్న క్లియర్గా ముఖ్యమంత్రి నా బెస్ట్ ఫ్రెండ్ బండి సంజయ్ గింత దయచేసి అదే చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులే, ప్రెస్ వాళ్ళు సామాన్యులే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ సామాన్యులే. మరి ఇట్లా నేను ఒకప్పుడు సినిమాలో చూసి సినిమాలు ఎక్కువ చూపెడుతున్నాయేమో రాజకీయ నాయకుల గురించి అనుకునేవాడిని. కానీ ఇవాళ క్లియర్గా ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఒక మైనర్ బాలిక పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. ఒక బలమైన కేంద్ర మంత్రి, రక్షకుడే భక్షకుడే అండి ఇవాళ. కేంద్ర మంత్రి అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన కేంద్ర మంత్రి ఇవాళ ఆ మహిళ మీద, ఆ చిన్న పాప మీద ఏం పెట్టించినాడు? సోషల్ మీడియాలో ఏం పెట్టించినాడు? హనీ ట్రాప్ కేసు అని చెప్పి అందరు రాయండి అని చెప్పేసి మీడియా మీద కూడా బలవంతం చేస్తూ ఉన్నాడు కదా ఇవాళ. దయచేసి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఒకసారి. మీడియా ఎవరన్నా స్పందించినా గత 3 రోజులలో దయచేసి ఆలోచన చేయండి ప్లీజ్. రేపు పొద్దున మన ఇంట్లో ఆడపిల్లకే అవుతుంది, రేపు పొద్దున ఒక బీద ఆడపిల్లకైతే మన అందరం ఇదే చేస్తామా? ఒక బలవంతుడు ఒక మైనర్ బాలిక మీద జరిగిన అన్యాయాన్ని తన బలంతోని ఇంకేమైనా హనీ ట్రాప్ అట. వాళ్ళు పెద్ద ధనవంతుల కుటుంబం అమ్మాయి, ఈడిచ్చే 50,000 కోసమట ఈయన మీద ఏమని ట్రాపు? మొన్నటి వరకు నా ఆస్తులు అమ్ముకొని నా భార్య పుస్తలు అమ్ముకొని రాజకీయం చేసినటువంటివి, మరి నీ మీద ఏమని ట్రాప్ చేస్తారు? ముఖ్యమంత్రి 100% ముఖ్యమంత్రి గారి చేయి దీంట్లో ఉంది. ఆయన పక్కన నేను కూర్చోబెట్టుకున్నాడు ఒక రేపిస్ట్ తండ్రిని. అంటే ఆలోచన చేయండి రాజకీయం ఎటుపోతుందో. దయచేసి రాజకీయ నాయకుల మీద ప్రజలందరూ కూడా చిదిరించుకుంటా ఉన్నారు. ఇప్పటికన్నా దయచేసి మీడియా మిత్రులు మీకు చెప్తున్నాను, రాజకీయ నాయకుల మీద ఎట్లయితే చిదిరించుకుంటారో మీడియా మీద చిదిరించుకునే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది, ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటాను. 3 రోజులైంది మీకు ఉండుంటాయి ప్రెషర్స్ పైనుంచి, కానీ మీరు కూడా నిలదీయాల్సిన టైం వచ్చింది. ఒక మైనర్ బాలికకి న్యాయం చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి మా మీడియా మిత్రులందరినీ, అదేవిధంగా ఏబీవీపీలో ఉన్న మిత్రుల్ని కానీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న మిత్రులు కానీ, బీజేపీలో ఉన్న మిత్రులు కానీ, నేను అందరి మిమ్మల్ని కూడా వేడుకుంటా ఉన్నాను. చేసింది అన్యాయము, చేసింది మూర్ఖత్వ పని, మీ వెనకాల దాక్కుంటా ఉన్నాడు. మీరు ఈయనకు సపోర్ట్ చేస్తే మహిళల మీద మీరు కూడా అన్యాయం చేసినట్టే. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరి మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.